అందరికీ నమస్కారము. ఈ రోజు వీడియోలో 4 వేదముల గురించి చెప్పుకుందాం. మొదటిది ఋగ్వేదము. వేదాల్లో ముఖ్యమైనది ఋగ్వేదము. అన్ని వేదాల్లోనూ ఎక్కువ భాగం దీనికి పునరుక్తిగానో అనుసరణగానో ఉంటుంది. దీనిలో 1028 దేవతా స్తుతులు ఉన్నాయి. వీటిలో అతిపెద్దది 52 శ్లోకాలు గలది. ఈ స్తోత్రాలన్నీ 10 మండలాలుగా ఉన్నాయి. తత్వ అలౌకిక విషయాలను వివరించటం వలన పదమండలం విశేష ఆసక్తికరమైనది. ఐతరేయ, కౌశితకి, పైంగి, సాంఖ్యాయన బ్రాహ్మణాలు ఈ వేదానికి సంబంధించినవి. ఐతరేయ, కౌశితకి అరణ్యకాలు ఆ బ్రాహ్మణాలకు పరిశిష్టాలుగాను, ఐతరేయ కౌశితకి ఉపనిషత్తులు ఈ అరణ్యాలకు అంతిమాంశాలుగాను ఉన్నాయి. రెండవది యజుర్వేదము. ఇది 2 భాగాలుగా ఉంటుంది. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. కృష్ణ యజుర్వేదము ఇది చాలా వరకు గద్య రూపంలో ఉంటుంది. దీనికి క్రియావిధులు ఉంటాయి. తైతిరీయ, బాళ్ళవ, కాత్యాయన, మైత్రాయన, కురు బ్రాహ్మణాలు ఈ వేదంలోనివే. వీటిలో ప్రసిద్ధమైనది తైతిరీయ బ్రాహ్మణము. శుక్ల యజుర్వేదము ఇది 40 అధ్యాయాలు గల గ్రంథం. యజ్ఞాలకు సంబంధించిన విషయాలు ఇందులో క్రమబద్ధంగా ఉన్నాయి. ఈ వేదం ముఖ్యంగా మాధ్యందిన కాణ్వ సాంప్రదాయాలలో ఉన్నది. ప్రఖ్యాతమైన శతపథ బ్రాహ్మణము ఈ వేదానికి సంబంధించినదే. అత్యంత ముఖ్యమైన అరణ్యకము ఉపనిషత్తు కూడా అయిన బృహదారణ్యకముతో శతపథ బ్రాహ్మణము పూర్తవుతుంది. మూడవది సామవేదం. దీనిలో 75 మంత్రాలు తప్ప మిగిలినవన్నీ ఋగ్వేదంలోని 8, 9 మండలాల నుంచి తీసుకోబడ్డాయి. ఉద్గాత విధులను వివరించే సామధాన, మంత్ర, ఆర్షేయ, వంశ, దైవతాధ్యాయ, తలవకార, తాండ్య, సంహితోపనిషత్తులనబడే 8 బ్రాహ్మణాలు ఈ వేదానివే. చాందోగ్య, కేనోపనిషత్తులు ఈ వేదంలోనివే. దీనికి అరణ్యకాలు లేవు. నాలుగోది అథర్వణ వేదం. ఈ వేదంలో ముఖ్యంగా ప్రాపంచిక అభ్యుదయాన్ని తేగల మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. దీనికి ఏ అరణ్యకము లేదు. గోపథ బ్రాహ్మణము, ముండక, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులు ఈ వేదానికి సంబంధించినవే. కృష్ణ ద్వైపాయనుడు వేద విభజన చేసిన తర్వాత అతని 4 శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అదే క్రమంలో వేదాలను బోధించారు. అయితే రాను రాను గురు శిష్యుల సంఖ్య పెరిగి కాలక్రమంలో వేదాలకు అనేక శాఖలు వచ్చాయి. ఈ రకంగా ఋగ్వేదానికి 21 శాఖలు, కృష్ణ యజుర్వేదానికి 94 శాఖలు, శుక్ల యజుర్వేదానికి 15 శాఖలు, సామవేదానికి 100 శాఖలు, అథర్వణ వేదానికి 50 శాఖలు వచ్చాయి. వీటిలో చాలా వరకు ఇప్పుడు కనిపించటం లేదు. ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదానికి భాగాలు లేవు. కానీ యజుర్వేదమునకు మాత్రం భాగాలు ఉన్నాయి. ఇది ఎందుకో చూద్దాం. ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు వేద విభజన చేసిన తర్వాత తన శిష్యులైన జైమిని, వైశంపాయనుడు, పైలుడు, సుమంతులకు 4 వేదాలు అప్పగించి వాటిని ప్రచారం చెయ్యమన్నాడు. ఇప్పుడు యజుర్వేద బాధ్యతను వైశంపాయనుడికి అప్పగించారు. వైశంపాయనుడు దీన్ని తన శిష్యులకు బోధించాడు. వైశంపాయనుడి శిష్యులలో యాజ్ఞవల్క్యుడు ముఖ్యమైన వాడు. అతను ఈ వేదాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. ఆ కాలంలో ఒకనాడు మేరు పర్వతం మీద దేశంలోని మహర్షులందరూ సభ ఏర్పాటు చేసుకుని దానికి ఋషులందరూ తప్పక రావాలని ఆంక్ష విధించారు. ఎవరైనా రాకపోతే వారికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని తీర్మానించారు. అనుకున్న ప్రకారం సభ ప్రారంభమైంది. కారణాంతరాల వల్ల దానికి వైశంపాయనుడు రాలేకపోయాడు. అందుచేత ఋషుల తీర్మానం ప్రకారం అతడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపం నుంచి నిష్కృతి కావాలంటే తపస్సు చేసి ధార పొయ్యాలి. ఆ కారణంగా వైశంపాయనుని మిగిలిన శిష్యులందరూ తపస్సు చేస్తున్నారు. ఆ సమయంలో యాజ్ఞవల్క్యుడు తన గురువు దగ్గరకు వచ్చి సహాధ్యాయులు చేస్తున్న తపస్సు చూసి జరిగిన విషయం తెలుసుకుని వైశంపాయనుడితో, గురుదేవా, వీళ్ళంతా అల్పజ్ఞులు. మీ పాప పరిహార్థం వీళ్ళేం తపస్సు చేస్తారు? అనుజ్ఞ ఇవ్వండి, నేను మీకోసం ఘోరమైన తపస్సు చేస్తాను అన్నాడు. సహాధ్యాయులను అవమానించిన యాజ్ఞవల్కుని చూసి వైశంపాయనుడు, సాటి వారిని అవమానించే గర్విష్టితో నాకు పని లేదు. నాకు శిష్యుడిగా ఉండే అర్హత కూడా నీకు లేదు.
నేను చెప్పిన వేద విద్యని ఇక్కడే వదిలి వెళ్ళు అన్నాడు. యాజ్ఞవల్క్యుడు నిజంగానే శక్తి సంపన్నుడు, స్వాభిమాని. గురువు గారన్న మాట అవమానంగా తోచి వెంటనే వైశంపాయనుడు చెప్పిన వేద విద్యను అంతా అక్కడే వదిలేశాడు. ఆ వేద భాగమే కృష్ణ యజుర్వేదం అయింది. ఈ రకంగా వేదాన్ని వదిలేసిన యాజ్ఞవల్క్యుడు సూర్య భగవానుణ్ణి ఆరాధించి ఆయన దగ్గర వేద విద్యను అభ్యసించాడు. ఈ భాగమే శుక్ల యజుర్వేదము. యాజ్ఞవల్క్యుడు ఈ వేద భాగాన్ని తన శిష్యులైన కణ్వ, మధ్యందినాదులకు బోధించాడు. ఈ భాగమే వాజసనేయ సంహిత అని కూడా పిలువబడుతుంది. వాజ అంటే అన్నము, సని అంటే దానము, వాజసని అంటే అన్నదానము. యాజ్ఞవల్క్యుని తండ్రి నిరంతర అన్నదానం చేసేవాడు. అందుచేత అతనిని వాజసని అనేవారు. వాజసని కుమారుడు కాబట్టి యాజ్ఞవల్క్యుడు వాజసనేయుడు అనబడ్డాడు. అతడు చెప్పిన సంహిత వాజసనేయ సంహిత అయింది. ఇది మొత్తం 40 అధ్యాయాలు. దీనిలో 39 అధ్యాయాల్లో మంత్రాలు, కర్మకాండ వివరించబడగా 40వ అధ్యాయం జ్ఞానబోధకము. ప్రతి వేదాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజించారు. వాటిని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.